కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము కాపుదల, గాడ్. ఒకడు తన కనుపాపను కాపాడునట్లు నీవు నన్ను కాపాడి ఉన్నావు. లార్డ్, thou hast guarded me as the apple of your eye. దావీదు దేవుడు తనకిచ్చినటువంటి ఆ కాపుదలను గుర్తించగలిగినటువంటి వానిగా ఉన్నాడు. మనలో ప్రతి ఒక్కరికి కూడా దేవుడు తన కాపుదల ఇచ్చాడు. అందువలన మనం సురక్షితంగా ఉన్నాం, క్షేమంగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, ఆరోగ్యం కలిగి ఉన్నాం, సమాధానం కలిగి, క్షేమం కలిగి, సంతోషం కలిగి అన్నపానములు పుచ్చుకొనుచు ఉన్నాం. దేవుడిచ్చినటువంటి క్షేమస్థితిని బట్టి, దేవుడిచ్చినటువంటి కాపుదలను బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారముగా ఉన్నాం. దావీదు జీవితంలో మనం చూసినట్లయితే దినమునకు 7 మార్లు దేవుణ్ణి స్తుతించే వాడుక దావీదునకు ఉన్నది. దావీదు ఏమన్నా సామాన్యునిగా ఉన్నాడా? దేశాధిపతిగా ఉన్నాడు. దేశమంతటిపై అధికారం కలిగినటువంటి వానిగా ఉన్నాడు. ఇజ్రాయెల్ దేశంపై రాజుగా ఉన్నాడు. రాజుగా ఉంటే, అధికారిగా ఉంటే తక్కువ బాధ్యతలు ఉంటాయా? తక్కువ భారాలు ఉంటాయా? మనం సామాన్యమైనటువంటి పౌరులమై ఉండి, సామాన్యమైనటువంటి కుటుంబీకులమై ఉండి, మన కుటుంబాన్ని మనం పోషించుకొనడానికి, మన కుటుంబానికి కావాల్సినటువంటి అవసరతలు చూడడానికే మనకి సమయం సరిపోవట్లేదు కదా. సదుపాయాలు సరిపోవట్లేదు, బలం సరిపోవట్లేదు, ఆయాసం కలుగుతుంది, అలసట కలుగుతుంది, బలహీనత కలుగుతుంది, విసుగు కలుగుతుంది కదా. మరి అట్లాంటిది మనపై అధికారులుగా, మనపై రాజులుగా ఉన్నటువంటి దేశాధిపతులకు ఎన్ని భారాలు ఉంటాయి, ఎన్ని సమస్యలు ఉంటాయి, ఎన్ని బాధ్యతలు ఉంటాయి. దావీదు జీవితంలో మనం చూసినట్లయితే దేశాధిపతిగా ఉన్నాడు, సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి వానిగా ఉన్నాడు, అభిషేకించబడినటువంటి రాజుగా ఉన్నాడు, కిరీటం ధరించినటువంటి రాజుగా ఉన్నాడు. అనేకమైనటువంటి బాధ్యతలు కలిగినటువంటి వానిగా ఉన్నాడు. మొదటిగా దేశాన్ని క్షేమంగా కాపాడుకోనాలి, ప్రజలకు క్షేమాభివృద్ధి కలుగు చేయాలి, ప్రజలను సురక్షితంగా కాపాడాలి. కానీ దావీదులో ఉన్నటువంటి సద్గుణం ఏమిటంటే, విశేషం ఏమిటంటే, తన శక్తి వలన, తన సామర్థ్యం వలన, తన జ్ఞానం వలన, తన బలం వలన ఈ అధికారాన్ని, ఈ బాధ్యతలను నిర్వహించగలుగుతున్నాను అన్నటువంటి అపోహలో లేడు. కానీ సత్యాన్ని గ్రహించినటువంటి వానిగా, జ్ఞానం కలిగినటువంటి వానిగా ఉన్నాడు. ఈ సత్యాన్ని గ్రహించే జ్ఞానం దావీదుకి ఎట్లా కలిగింది అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన కలిగింది. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానమునకు మూలము. ద ఫియర్ ఆఫ్ గాడ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. చూడండి, సామాన్యంగా మనం పౌరులమై ఉండి, సామాన్యులమై ఉండి, చిరుద్యోగులమై ఉండి, చిన్న ఉద్యోగులమై ఉండి, కుటుంబీకులమై ఉండి, మన అవసరతల నిమిత్తము దేవుని మీద ఆధారపడుట, దేవుని నుండి సహాయం కొరకు ఎదురు చూచుట, దేవుని నుండి కాపుదల కొరకు కనిపెట్టుట సామాన్యం, సర్వసాధారణం కదా. ఎందుకంటే మన అవసరతలు అట్లా ఉన్నాయి, మన కొరతలు అట్లా ఉన్నాయి. కానీ రాజుకి ఏం కొరత ఉంటుంది చెప్పండి? రాజు దేశమంతటిపై అధికారం కలిగి ఉంటాడు కదా. అయినప్పటికీ కూడా దావీదు తన యొక్క కొరతలను ఎరిగినటువంటి వానిగా ఉన్నాడు, తన యొక్క బలహీనతలను తెలుసుకున్నటువంటి వానిగా ఉన్నాడు. తన స్వశక్తిని ఆధారం చేసుకుని, తన సొంత బలాన్ని ఆధారం చేసుకుని, తన సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకుని ప్రజలను పరిపాలించలేను, ప్రజలకు క్షేమాభివృద్ధి కలుగు చేయలేను, దేశానికి నేను క్షేమం కలుగు చేయలేను అని చెప్పి క్షేమాధారమైనటువంటి, కాపుదలకు ఆధారమైనటువంటి దేవుని వేడుకునేవాడు. దినమునకు 7 మార్లు
ఎన్ని బాధ్యతలున్నా సరే, ఎన్ని సమస్యలున్నా సరే, ఎన్ని పోరాటాలున్నా సరే, ఎన్ని యుద్ధాలున్నా సరే, దావీదు మొదటిగా చేసేది ఏమిటి అంటే ప్రతిరోజు తన వాడుకు చొప్పున దినమునకు 7 మార్లు దేవుణ్ణి స్తుతించేవాడు. ప్రభువా, నేను చేతులెత్తుట నీ సన్నిధికి సాయంకాల నైవేద్యముగా ఉండునుగాక. నేను ప్రార్థన చేయట నీ సన్నిధికి ధూపముగా చేరునుగాక. ప్రభువా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునుగాక. చూచారా ఎంత చక్కని ప్రార్థన చేస్తున్నాడు. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం, Psalm 19. Lord, may the words of my mouth and the meditation of my heart be acceptable in thy sight. ప్రభువా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునుగాక. చూచారా, మనం సామాన్యులంగా ఉండి మన నోటి మాటల్లో మనం తప్పిపోయే వారంగా ఉన్నాం. ఎదుటివారిని అపార్థం చేసుకునే వారంగా ఉన్నాం, అనుమానించే వారంగా ఉన్నాం, ఎదుటివారిని గురించి తప్పుగా మాట్లాడే వారంగా ఉన్నాం, కించపరిచే రీతిగా మాట్లాడే వారంగా ఉన్నాం, అవమానపరిచే మాటలు మాట్లాడే వారంగా ఉన్నాం. ఇందు నిమిత్తమో దావీదు చేసినటువంటి ప్రార్థన మనలో ఎంతమంది చేస్తున్నారు చెప్పండి? ప్రభువా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారం లాగునుగాక. దావీదు అంత జ్ఞానం కలిగి ఉన్నాడు. చూచారా, నోరు హృదయము రెండు కూడా ఒకదానికొకటి సంబంధము కలిగి ఉన్నాయి అన్న సత్యాన్ని దావీదు గ్రహించాడు. దావీదు ఏమన్నా ఫిజిషియనా? దావీదు ఏమన్నా వైద్యుడా అంటే వైద్యుడు కాదు, కానీ వైద్యుల కంటే పరమ వైద్యుడైనటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని గుణగణాలు కలిగినటువంటి వ్యక్తిగా దావీదు ఉన్నాడు. మనం యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నాం అనుకోండి, యేసుక్రీస్తు ప్రభులో కలిగినటువంటి సద్గుణాలన్నీ కూడా మనలోనికి వస్తాయి. అట్లనే దావీదు యేసుక్రీస్తు ప్రభుతో అన్యోన్యమైనటువంటి సహవాసం కలిగి ఉన్నాడు. రాజుగా ఉండి అనేకమైనటువంటి భారాలు కలిగి ఉండి, అనేకమైనటువంటి బాధ్యతలు కలిగి ఉండి, అనేకమైనటువంటి సమస్యలు కలిగి ఉండి దినమునకు 7 మార్లు దేవుని సన్నిధిలో ఏం చేసేవాడు? దేవుడు చేసినటువంటి ఉపకారాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతించేవాడు. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేస్తున్న ఉపకారములలో దేనిని మరొకము. Psalm 103. O my soul, remember the mercies of the Lord. Forget not the mercies of the Lord. Forget not the benefits that you have received from your Lord. King David is teaching to his heart to remember the benefits that he has received from the King of Kings, the Lord of Lords, the Lord of Hosts, the Most Holy One, Creator of heaven and earth. Because of the fear of David towards God, David's kingdom was established. Wherever David went, David stood triumphant. David was victorious. David was given guard. David was given security. David was given protection. That's why King David could testify, Lord, thou hast guarded me as the apple of your eye. చూచారా, దేవుడు మనం ఎంత చక్కగా సృజించాడు. ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో మనం నిర్మించబడ్డాం కదా. దేవుడు తన పోలికలో, తన స్వరూపంలో మానవుల్ని సృజించాడు. మన కన్ను ఎట్లా నిర్మించబడింది? చక్కగా కంటి లోపల రెటీనా ఉంటుంది. రెటీనాను కప్పుతూ కనుపాపలు ఉంటాయి, కనురెప్పలు ఉంటాయి కదా. కంట్లో ఏమైనా నలుసు కానీ, ధూళి కానీ, ఏమన్నా అపాయం కానీ కంటి దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? వెంటనే మన ప్రమేయం లేకుండానే మెదడు నుంచి కంటికి సంకేతాలు వస్తాయి. మనం ఎంత చక్కగా నిర్మించబడ్డాం. ప్రభువా, నీవు నన్ను నిర్మించినటువంటి ఆ విధానం తలుచుకున్నప్పుడు నాకు భయమును, ఆశ్చర్యమును, వణుకును కలుగుచున్నది. భూమి యొక్క అగాధ స్థలములందు నీ హస్తములు నాకు రూపు ఏర్పరిచినవి. దావీదు ఎంత జ్ఞానం కలిగి ఉన్నాడు. దావీదు ఏమన్నా ఫిజిషియనా? ఫిజిషియన్ కాదే, కేవలం గొర్రెల కాపరి. కింగ్ డేవిడ్ ఈజ్ నాట్ ఫిజిషియన్, హీ ఈజ్ జస్ట్ ఏ shepherd. Yet David possessed the knowledge of physiology. David possessed
The knowledge of politics. David possessed the knowledge of war. Wherever David went, David was victorious in all the wars. Why? David realized that protection is from the Lord. David realized that God is from the Lord. David realized that victory, triumph is from the Lord. So David separated himself for praising God, meditating upon the word of God, giving thanks to God for 7 times a day. ప్రభువా, నా చేతులు ఆకాశము తట్టు ఎత్తుట నీ సన్నిధికి సాయంకాల నైవేద్యముగా ఉండునుగాక. చూచారా, మనకి దేవుడు ఎన్ని మేలు చేస్తూ ఉన్నాడు, ఎన్ని ఉపకారాలు చేస్తున్నాడు. మన పాదములకు రాయి తగలకుండా ఆయన దూతలకు ఆజ్ఞాపించి దేవుడు మనం కాపాడుతున్నాడు కదా. ఒక్క క్షణం దేవుడు మనం మర్చిపోతే మన పాదములకు రాయి తగులుతుంది, లేకపోతే మనం రాతి మీద పడతాం కదా. ఎన్ని ప్రమాదాలు, ఎన్ని వ్యాధులు, ఎంత అనిశ్చయకర పరిస్థితులు. మన ప్రమేయం లేకుండానే మన దేహంలోనికి మరణకరమైనటువంటి వ్యాధులు వస్తున్నాయి కదా. ఏం తక్కువ వ్యాధులు ఉన్నాయా భూలోకంలో? పేరు తెలిసినటువంటి వ్యాధులు, సంఖ్యకు మితి లేనటువంటి వ్యాధులు ఉన్నాయి. ఇంకా క్రొత్త వ్యాధులు ఈ పట్టీకి అనుదినం కూడా జత చేయబడుతున్నాయి కదా. ఇంకా బైబిల్ గ్రంథం మనం పరిశీలించినట్లయితే ప్రకటన గ్రంథంలో ప్రేమ యొక్క అపోస్తుడైనటువంటి యోహానుకు పద్మాసు ద్వీపంలో చెరసాలలో బందీగా ఉన్నటువంటి యోహానికి అనేకమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ప్రత్యక్షతలు, దర్శనాలు యేసుక్రీస్తు ప్రభు ఇచ్చారు. ఆ దర్శనాలను బట్టి, ఆ ప్రత్యక్షతలను బట్టి భవిష్యత్తులో సంభవింపనైనటువంటి భూలోకానికి, భూలోకవాసులకి భవిష్యత్తులో సంభవింపనైనటువంటి సంఘటనలన్నీ కూడా చక్కగా అపోస్తలుడైనటువంటి యోహాను ప్రకటన గ్రంథంగా వ్రాసాడు కదా. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి 66 పుస్తకాల్లో చివరి గ్రంథం పేరు ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథం ఎవరు రాశారు? యేసుక్రీస్తు ప్రేమించినటువంటి శిష్యుడు. యేసుక్రీస్తు ప్రభు అందరినీ ప్రేమించారు, కానీ అపోస్తలుడైనటువంటి యోహాను అమితంగా ప్రేమించారు. దేవుడు పక్షపాతం లేనటువంటి వాడు. మరి యోహాను పట్ల ఎందుకు పక్షపాతం కలిగి ఉన్నాడు? అందరికంటే ఎక్కువగా యోహాను ఎందుకు ప్రేమించాడు అంటే, యోహాను అందరికంటే యేసుక్రీస్తు ప్రభును ఎక్కువగా ప్రేమించాడు, అంతే కదా. నన్ను ప్రేమించు వారిని నేను తప్పిస్తాను, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. I will honor those that honor me. Because he loves me, I will deliver him. మనం దేవుణ్ణి ప్రేమించినప్పుడు పొంచి ఉన్నటువంటి అపాయాల నుంచి, పొంచి ఉన్నటువంటి ప్రమాదాల నుంచి మనం తప్పించబడతాం కదా. అందువలన దేవుణ్ణి గూర్చినటువంటి జ్ఞానము మనుషులకి ఎంతగానో నేడు అవసరమై ఉన్నది. అనేకమైనటువంటి దుర్బోధలు మనం చూస్తున్నాం. మనుషుల్ని చెడగొట్టే బోధలు, విశ్వాస భ్రష్టులను చేసే బోధలు మనం నేడు భూలోకంలో చూస్తున్నాం. ఏది వాస్తవమైనటువంటి మాటలు, ఏది అవాస్తవము, ఏది సత్యము, ఏది అబద్ధము అన్నటువంటి నిర్ధారణ చేసుకునడం ఎంతగానో కష్టమైపోతున్నది కదా నేటి దినాల్లో. కానీ నేనే సత్యము అని ఎవరు చెప్పలేదు, యేసుక్రీస్తు ప్రభు తప్ప. అందువల్ల యేసుక్రీస్తు ప్రభు మాటలు ఎంతైనా కూడా నమ్మదగినవి. ఐ యామ్ ద ట్రూత్, ఐ యామ్ ద వే, ఐ యామ్ ద లైఫ్ అని యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. యేసుక్రీస్తు ప్రభుని దేవునిగా నమ్మి పాడైపోయినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? యేసుక్రీస్తు ప్రభుని దేవునిగా కాపరిగా కలిగి ఉండి సమాధానాన్ని కోల్పోయినటువంటి వారు, పరిశుద్ధతను కోల్పోయినటువంటి వారు, నీతిని కోల్పోయినటువంటి వారు, ఆధిక్యతను కోల్పోయినటువంటి వారు, అధికారాన్ని కోల్పోయినటువంటి వారు, శాంతిని కోల్పోయినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? లేదే. నీవు అశాంతిలో ఉన్నప్పుడు, నష్టంలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, దారిద్ర్యంలో ఉన్నప్పుడు, అవహేళనకు, అన్యాయానికి, అపార్థానికి, బలాత్కారానికి, వ్యసనానికి గురై ఉన్నప్పుడు, బంధకంలో ఉన్నప్పుడు, చెరలో ఉన్నప్పుడు, నిరుద్యోగంగా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, నిస్సహాయతలో ఉన్నప్పుడు, కన్నీటిలో ఉన్నప్పుడు యేసయ్య నీ వద్దకు వచ్చారు, నిన్ను బాగు చేశారు. ఇది నా సొంత అనుభవం. నా ఒంటరితనంలో, నా నిరుద్యోగంలో, నా పేదరికంలో, నిరాశలో, నిస్పృహలో, భారంలో, కష్టంలో, కన్నీటిలో, అనిశ్చయతల్లో ఎప్పుడు నాకు తోడుగా, నాకు సమీపంగా ఉన్నది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువే.
చాలామంది ఇట్లా అనొచ్చు, యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఎట్లా రాగలడు, యేసుక్రీస్తు ప్రభు మనకి సమీపంగా ఎట్లా రాగలడు అని చాలామంది భావించవచ్చు. మీకే అనుమానాలున్నా, ఏ సందేహాలున్నా, ఏ సంశయాలున్నా అడగండి. యేసుక్రీస్తు ప్రభు చక్కగా మీకు సమాధానం చెప్తాడు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. మత్తయి సువార్త 7వ అధ్యాయం. Matthew chapter 7. Ask, it will be given to you. Knock, it will be opened unto you. Search, you will find. ఎవరు వెతుకుతూ ఉన్నారు? యేసు ప్రభుని వెతకట్లేదు కదా, మనం వెతికితే కనుగొంటాం. మనం ఆయన ప్రేమిస్తే ఆయన స్వరం మనం వింటాం. మనం ఆయన ఘనపరిస్తే ఆయన చేత మనం ఘనపరచబడతాం. ఒంటరితనంలో ఉన్నావా? బంధకంలో ఉన్నావా? అందరి చేత విడనాడబడ్డావా? మరణకరమైనటువంటి వ్యాధి చేత పీడించబడుతున్నావా? రోగశయ మీద నుంచి లేవలేకపోతూ ఉన్నావా? బాధ కలిగించే వేదనకరమైనటువంటి పుండు దేహంలో ఉన్నదా? నీ దుఃఖం ఏదైనా సరే, నీ సమస్య ఏదైనా సరే, నీ బాధ ఏదైనా సరే, నీవు ఉన్నటువంటి స్థితిలోనే మోకరించి నీ కాపరి అయినటువంటి, నీ సృష్టికర్త అయినటువంటి, నిన్ను నిర్మించినటువంటి, నీ కొరకు ప్రాణం ఇచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుని పిలువు. నాకు మొరపెట్టుమో, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను గొప్ప చేసేదవు. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 15వ వచనం. కాల్ unto me in the day of trouble, I will answer you, I will deliver you, you will glorify me. చూచారా, ఎవరు చెప్పారు? ఎవరిచ్చారు ఈ వాగ్దానం? కలిమిలేముల యందు, కష్ట సుఖముల యందు, ఆరోగ్యం కలిగి ఉన్నప్పుడు, అనారోగ్యం కలిగి ఉన్నప్పుడు, మరణము మనల్ని వేరు చేయ పర్యంతము ఒకరిని ఒకరము ఎడబాయకుందము అని ప్రమాణాలు చేసినటువంటి దంపతులుగా కుటుంబంగా ఉండుటకు జతపరచబడినటువంటి భార్యాభర్తలను, కుటుంబాలు మనం అనేకం చూస్తున్నాం. కానీ ఎంతమంది దేవుని ఎదుట వారు చేసినటువంటి ఆ ప్రమాణాలను నెరవేర్చేవారిగా ఉన్నారు? భర్తకు మరణకరమైన వ్యాధి కలిగితే భార్య అతని జీవితంలోంచి తప్పుకునే స్థితి మనం చూస్తున్నాం. భార్యకు మరణకరమైనటువంటి వ్యాధి కలిగితే భర్త తన మార్గం తను చూసుకునేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కానీ మనం కుటుంబ వ్యవస్థని, వివాహ వ్యవస్థని చూసినప్పుడు ఆదికాండంలో దేవుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ మ్యాన్ టు బీ అలోన్ అని తలంచి మానవుని యొక్క, మనుష్యుని యొక్క మేలు కొరకు, క్షేమం కొరకు, సంతోషం కొరకు, సహాయం కొరకు ఏం చేశాడు? ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి, ఆదాము ప్రకటెముకను తీసి, ఆ ప్రకటెముకను నారిగా చేసి ఆదాము ఎదుటకు తీసుకుని వచ్చి, ఈమెకు నువ్వు ఏమి పేరు పెడతావు అంటే, ఈమె నరునిలో నుంచి తీయబడింది కనుక నారి అనబడను, నా మాంసములో మాంసము, నా ఎముకలో ఎముక. చూసారా, భార్యాభర్తలకు ఉన్నటువంటి అన్యోన్య సంబంధం. దేవుడు జతపరిచినటువంటి వారిని ఏ మనుష్యుడు కూడా విడదీయకూడదు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. శాస్త్రులు, పరిచయులు, ధర్మశాస్త్రంలో నిష్ణాతులు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి అనేకమైనటువంటి ప్రశ్నలు వేసేవారు. యేసుక్రీస్తు ప్రభు దగ్గర తెలుసుకొనాలి, ఆయన మంచి బోధకుడుగా ఉన్నాడు, ఆయన జ్ఞానాధారంగా ఉన్నాడు, పైనుండి వచ్చినటువంటి పవిత్రమైనటువంటి జ్ఞానాధారము, రక్షకుడు, మెస్సయ యేసే అని ఇజ్రాయెల్ దేశంలో అనేకులు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి వారికి ఉన్నటువంటి సంశయాలు, సందేహాలు, వారికి ఉన్నటువంటి సమస్యలు చెప్పుకుని యేసుక్రీస్తు ప్రభు దగ్గర విడుదల పొందుకునేవారు, సహాయం పొందుకునేవారు, ఆదరణ పొందుకునేవారు. అట్లనే కొంతమంది అయితే యేసుక్రీస్తు ప్రభుని అవమానపరచాలని, తక్కువగా చూపించాలని, కించపరచాలని, యేసుక్రీస్తు ప్రభు జ్ఞానహీనుడు అని ఆయన్ని జనులు ఎదుట అవహేళన చేయాలని అనేకమైనటువంటి తంత్రములతో, అనేకమైనటువంటి కపటమైనటువంటి యుక్తితో అనేకమైనటువంటి ప్రశ్నలు యేసుక్రీస్తు ప్రభుని వేసేవారు. ఏమని? ఒక సందర్భంలో కొంతమంది ధర్మశాస్త్రంలో నిష్ణాతులైనటువంటి వారు యేసుక్రీస్తు ప్రభుని ప్రశ్నించారంటే, పురుషుడు స్త్రీని విడనాడుట ధర్మమా, న్యాయమా? భార్యని భర్త విడిచిపెట్టుట
యుక్తమా అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు, స్త్రీ పురుషులు భార్యాభర్తలు ఇద్దరూ ఒక్క శరీరంగా ఉండడానికి జతపరచబడ్డారు కనుక దేవుడు జతపరిచినటువంటి వారిని మనుష్యులు వేరు చేయకూడదు అని యేసయ్య చక్కగా సమాధానం చెప్పారు. చూసారా, మనం ఏ ప్రశ్న అయినా కలిగి ఉండవచ్చు. అది మన కుటుంబ సమస్య కావచ్చు, గర్భఫలం లేకపోవటం వలన కలిగినటువంటి అవమానం కావచ్చు, ఉద్యోగం లేకపోవటం వలన కలిగినటువంటి కొరత కావచ్చు, మనం చదువులో ముందుకు సాగలేనటువంటి పరిస్థితి కావచ్చు, శరీర సంబంధంలో అనారోగ్యం కలిగి ఉండవచ్చు, మన భవిష్యత్తును గురించినటువంటి ప్రశ్నలు కావచ్చు. ఏ ప్రశ్నలైనా ఏ సందేహాలైనా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మనం తీసుకుని వచ్చినప్పుడు మనకు చక్కని సమాధానం యేసుక్రీస్తు ప్రభు ఇచ్చే వారిగా ఉన్నారు. ఇప్పుడు చాలామందిలో ఉన్నటువంటి ప్రశ్న ఏమిటి అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు నేడు స్వాములు, బాబాలు, సన్యాసులు, నిలువుటంగి వేసుకునేటువంటి పాద్రీలు, బిషప్లు, పాస్టర్లు అనేకులు ఉన్నారు కదా. అట్లా యేసుక్రీస్తు ప్రభు కంటికి కనిపించేవానిగా ఉంటే మేమందరం కూడా వెళ్ళి ఆయన్ని మా అవసరతల నిమిత్తం అడిగి ఆయన నుండి సహాయం పొందుకునే వారముగా ఉన్నామే. యేసుక్రీస్తు ప్రభు అట్లా లేడే అన్నటువంటి దుఃఖంలో చాలామంది ఉన్నారు. కానీ యేసయ్య ఏం చెప్తున్నారు? ఇదిగో మృతుడనైతిని కానీ యుగ యుగములు సజీవునిగా ఉన్నాను. బిహోల్డ్, ఈవెన్ దో ఐఎమ్ క్రూసిఫైడ్, ఐఎమ్ అలైవ్ ఫర్ ఎవర్. I have broken the sting of death. I have risen victorious from the grave. Oh grave, where is your victory? Oh death, where is your sting? Who has asked this question except Jesus Christ? Searching, researching, but no solution to death. Who has overcome death? క్రీస్తు తప్ప ఎవరును లేరు, మరణము గెలచిన ధీరులు. క్రీస్తు తప్ప ఎవరును లేరు, మరణము గెలచిన ధీరులు. మన దైవమో ఘన దైవమో విజయశీలుడు శ్రీయేసుడే. రక్షణ పొందగరారే కరుణామూర్తి తడే. యేసుక్రీస్తు ప్రభు సమాధిని జయించారు, మరణాన్ని జయించారు. మరణం ఆయన బంధించి ఉంచుట అసాధ్యం. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభులో పాపము లేదు. Who can establish that I have sin in me? If there is any human being that has walked blameless, sinless on the face of earth, it is only Jesus Christ, because Jesus Christ is from above. Jesus Christ is Messiah. Jesus Christ is the Savior of mankind. Jesus Christ is the anointed King. Jesus Christ is the Savior sent by the Father to offer himself, to sacrifice himself as a Passover lamb for the atonement of mankind, to take away the sins of mankind. Behold the Lamb of God that taketh away the sins of mankind. Prophet John the Baptist, prophet. Sent from heaven to make way before the Messiah, to reveal the Messiah to Israelites, has come to this world. There is no human being begotten of women that is greater than John the Baptist. John the Baptist, filled with the spirit of Elijah. As Elijah restored Israelites to the Father God, Creator God, in those days filled with idol worship, filled with different philosophies, different theologies. Those days were the days of rebellion. Man being separated from God, corrupting his ways, going astray. In those days, Elijah made Israelites to turn to their Creator God on the Carmel Mount.
Prophet Elijah could bring the fire of God from heaven and testify that the God of Israel is the God of heaven and earth. Israel Elohim El. There is none other than Yahweh. There is none other than the Bible, God of Bible, who can save man. We may have many complications, we may have many counter arguments, we may have many objections, but this is the only way. There is no other way before man for salvation. Generation after generation, generation after generation, generation after generation, God is sending forth His servants to restore man. Finally, because some prophets were stoned to death, some prophets were crucified, some of the servants of God were ill-treated. Finally, God so thought, finally I will send my only begotten Son Jesus Christ, the heir of all my creation. Definitely, man created in my image will honor my Son. Definitely they will turn to life. They will believe in Jesus Christ. With that intention, with that desire, the only begotten Son, Jesus Christ, was sent to earth to reconcile man to God. Yet, the builders of the house so thought maliciously, wickedly, that this is the heir for the creation. If we kill the heir, all the creation will be ours. Whose thought is this? Devil's thought. The ancient serpent thought that if the heir is crucified, if the heir is killed, all the authority over heaven and earth will be the devil's. Devil will not come in a visible form. It is true. In the Garden of Eden, devil took the form of serpent. Devil entered into serpent. In the days of Emmanuel God, when Christ was on the earth, Word was dwelling on the earth in the form of flesh and blood, devil entered into Judas to betray the author of life and sell innocent blood for 30 silver pieces. Likewise, devil takes different forms. Devil is evolving. Devil can take any form. It can very well enter into you and use you as its weapon to destroy the plans of God. Yet, God is sovereign Lord. His plans will bear fruit. John the Baptist made way before the Lord Jesus Christ. John the Baptist, born to Zechariah the high priest and Elizabeth in their old age. Who can believe that in the old age, when there is no more strength remaining in Elizabeth, that Elizabeth can give birth to a son? This is the doing of the Lord. It is marvelous to our eyes. In their old age, Zechariah and Elizabeth were blessed with a child, with the strength and spirit of prophet Elijah. John the Baptist. John the Baptist is revealing Jesus Christ to Israelites. Behold, the Lamb of God that taketh away the sins of mankind. Yet, who has believed the message that I have told? Isaiah chapter 53. Who has believed the message that we have preached? To whom the righteous right hand of God is revealed? He was wounded for our transgressions, yet he did not open his mouth. As the lamb is brought for slaughter, Christ was brought to the cross, yet he did not open his mouth in the face of all accusations, in the face of all allegations. Christ remained silent to fulfill to obey the will of God. God sent His Son as a source of grace, as a source of salvation, thinking that the builders
chosen to build the house of God will receive his only begotten Son and will turn from their wickedness. Yet the builders thought, if we crucify the heir, there will be no more heir. The creation will be ours, the authority will be ours, the property will be ours. With that wickedness of heart, the builders of the house crucified the author of life, the source of life, Jesus Christ, Messiah. Yet, because Christ humbled himself unto death, because there is no sin in death, death could not hold Christ in its captivity. God rose Christ victoriously on the third day. As prophet Jonah was redeemed and delivered and saved from the womb of the fish, Christ was rescued from the grave, from the powers of darkness. Devil could never ever imagine that any man born of woman can rise from the dead. Not only Christ. The victory of Christ is victory for all the human race. Just as death entered into human courts, human history by the disobedience of one man, Adam, likewise by the obedience of one man, the last Adam, Jesus Christ, grace also is given to mankind. So, all those that believe that Christ died in their place to make atonement for their sins, there will be no more judgment for them. They have transcended from death to life. Death cannot hold them captive. But this is the time to make a decision. As long as we are on this earth, we have the privilege to accept or reject the grace of God, to accept, to believe in Jesus Christ or not to believe. That decision determines our destiny. Hell is real. If there is no hell, if there is no penalty of death for sin, Jesus Christ need not be revealed in the end of these ages as the source of grace of God. I have come to this world to seek the lost sheep. I have come to this world to offer myself as a ransom to redeem many. But who has received in the message that we have preached, to whom the righteous right hand of God is revealed? Isaiah chapter 53. మేము తెలియచేసినటువంటి సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. సొగసైన స్వరూపమైనను అతనికి లేదు. బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె మౌనముగా నుండునట్లు అతడు తన నోరు తెరవలేదు. మన అపరాధములు మన దోషములు ఆయన మీద మోపబడెను. ఆయన పొందిన గాయములను బట్టి మనకు స్వస్థత కలుగుచున్నది. By the wounds Jesus Christ has received, we are healed. What a wonderful God, what a wonderful protection we have when we believe in Jesus Christ, when we believe that Christ was crucified for our sins are forgiven and we are healed of our sicknesses. Once our sins are forgiven, we are healed. It is very difficult to accept that we are sinners, but there is no other way. This is the way for healing. This is the way for salvation. If we say that we have not sinned and if there is no sin in us, we are deceiving ourselves. The deceiver is diverting our path from heaven to hell. Devil is wicked. Devil is a liar. Devil is cruel. Your adversary, the devil, is roaring like a lion, whom to devour, whom to destroy, whom to take to its dwelling place, the hell, where the fire will not be quenched and the worm will not die. To deliver us from the unquenchable fire and eternal condemnation, eternal separation from God, Christ has come and paid the penalty for our sins. And when we accept Jesus Christ as our Savior in our heart and believe in Jesus Christ and openly express our faith by baptizing in the name of Jesus Christ, by washing our sins, by believing in Jesus Christ and
as a visible representation when we baptize. Through the baptism of water, we are accepting the grace of God. This is not changing of religion. There are so many restrictions. This is change of religion. Religion is being changed. People are getting converted. What benefit Jesus Christ has if you convert or not convert? If you are good or bad, how it will influence Jesus Christ? If you are good, it is good for you. If you are bad, it is bad for you only. If you are good, it is good for your neighbor. If you are bad, it is bad for your neighbor. It is between you and your neighbor. It is between you and your family. Your goodness or badness will not affect Jesus Christ. Yet, the word of God clearly says human heart is desperately wicked. But we have great difficulty in accepting the state of our heart. Human heart is desperately wicked. Who knows the physical state of our body? Only the physician knows. Likewise, only our Creator knows that we are fallen, that we are corrupted, that we have gone astray, that we have erased the path, righteous path before us. We have gone astray. No, there is none good. No, there is none righteous. For all have sinned and fallen short of the glory of God. That is why, to restore the lost glory to man, Christ has come. When you accept that Christ is the Son of God, Christ is the Savior of mankind, Christ is your personal Savior. When you accept Christ as your personal God, you will dwell in safety. As Job and Job's family dwell in safety because of the God of God, you will also dwell in safety when you accept Jesus Christ as your God, as your fence. Devil was going round and round and round to cause harm to Job. Yet, devil could not touch Job because God's fence, God's guardian, God's guard was around Job and his family because Job was righteous in the sight of God. What a contradiction, we may ask. Just now, we have heard the verse, there is none righteous, not even one. Yet, we are seeing that the statement, Job is righteous. There is none righteous except those that believe in God. When we turn from our wickedness, when we turn from evil and turn to the Creator God that created us and hate evil, depart from evil, then we are clothed by the righteousness of God. We will be having the fence, we will be having the protection from the evil one. God is testifying regarding Job. Job is righteous. Job is leading a blameless life. Job is God-fearing person. Job is man of faith, monument of faith. Job is a prayerful person. Every morning, Job used to wake up early and offer sacrifices, offer prayers for the forgiveness of sins of his children, sons, 7 sons, 3 daughters. God himself is testifying regarding Job. Job is righteous. Job is leading a blameless life. Satan, have you seen my servant Job? You are always accusing regarding the brothers. But why do you not appreciate the good in my servant? Have you seen my servant Job? Your mouth is filled with accusations. Your mouth is filled with accusations. Your heart is filled with wickedness. Satan, have you seen my servant Job? Have you seen his blameless life? What a great honor. Job's life brought honor to God. I will honor those that honor me. I will deliver because he knows my name. I will guard his tabernacle because the songs of salvation are being heard from his tent. Every morning Job used to sing psalms, songs of salvation, songs of rejoicing.
songs of praise, offer praises to Creator God. That is why Job and his family had the fence protection, guard from God. That's why David used to separate himself for prayer, for praising God. So David has the protection of God. David could say, Lord, thou hast guarded me as the apple of your eye. We should have this protection so long as we are sojourners, we are travelers, pilgrims on this earth. A Christian do not have the armor on his back. A Christian has the armor on his front side, so he should never run away from the battlefield showing devil his back. Having the whole body armor, Christian should face the devil and battle. In the valley of humiliation, Christian fights with the devil Apollyon. Devil was full of rage, full of hatred, opposes Christian in his pilgrimage, in his travel to the celestial city Zion. In the book of Pilgrim's Progress, John so clearly sees, John Bunyan sees how the Christian is subjected to weapons of war by the ancient serpent. Devil will not allow us to travel from this world to the other world, the celestial city. We are pilgrims in this world. Our house is not here. We are travelers on this earth. These 70 years, these 80 years we have to use with caution, with wisdom, and enter the celestial city. Our forefathers, Abraham, Isaac, Jacob, David, Samson, all have entered into the celestial city. Likewise, we have to inherit their faith, possess the whole body armor, and gain victory over the prince of this world, Satan, filled with hatred, filled with wickedness, to obstruct our way to the celestial city Zion. సియోను పాటలు సంతోషమోగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషమోగా పాడుచు సియోను వెళ్ళుదము. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్ననెమి. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్ననెమి. నిరక్షకుండగు యేసే నడుపును మారని తనదు మాట నమ్మో. నిరక్షకుండగు యేసే నడుపును మారని తనదు మాట నమ్మో. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులై ధరలో. నిత్య నివాసములేదిలలోన నేత్రాలు కానను పై నిల్పుడి. నిత్య నివాసములేదిలలోన నేత్రాలు కానను పై నిల్పుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. పాడైన కోరహు పాపంబు మాని విధేయులైవి రాజిల్లుడి. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులై ధరలో. నిత్య నివాసములేదిలలోన నేత్రాలు కానను పై నిల్పుడి. సియోనుకు వెళ్ళడానికి, కానానికి వెళ్ళడానికి, వాగ్దాన భూమికి వెళ్ళడానికి ఇజ్రాయేలీల అరణ్యంలో 40 సంవత్సరాలు ఎన్ని పాటలు పడ్డారు, ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని అగచాట్లు పడ్డారు.
ఐగుప్తులో నుంచి వెలుపలికి వచ్చారు, లోకం నుంచి వేరైపోయినారు. దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దాన భూమికి వెళుతూ ఉన్నారు. అయినప్పటికీ దేవుని విశ్వసింపకపోవటను బట్టి, దేవుని మీద ఆధారపడకపోవటను బట్టి, దేవుణ్ణి ఆయాసపరచుటను బట్టి 40 దినాల ప్రయాణం ఏం జరిగింది? 40 సంవత్సరాలు అయింది. ఆలస్యం కాలేదా? 40 దినాలు ఎక్కడ, 40 సంవత్సరాలు ఎక్కడ? జాకబ్ ఈజ్ స్టిఫ్న్ ఎక్కడ? జాకబ్ ఈజ్ రెబెలియస్. 75 మందిగా యాకోబు ఐగుప్తునికి వెళ్ళాడు. ఎప్పుడు? యోసేపు కాలంలో వెళ్ళాడు. యోసేపు ఇజ్రాయెల్ దేశంపై రాజుగా, ఫరో తర్వాత ఫరో అంతటి వానిగా, బానిసగా కొనుక్కోబడినటువంటి యోసేపు ఎంతగా హెచ్చించబడ్డాడు చూచారా? మొదట నీ స్థితి కొద్దిగా నుండి తుదకు నీవు మహాభివృద్ధి పొందదు. ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభు దగ్గర, యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించినప్పుడు. యేసుక్రీస్తు ప్రభు నమ్మనటువంటి వారు అభివృద్ధి చెందట్లేదా? ధనవంతులు కావట్లేదా? అశాశ్వతం, అస్థిరం, మాయ, మోసం. యేసుక్రీస్తు నమ్ముకున్నటువంటి వారు ఎట్లా ఉంటారంటే, అన్యాయంగా వచ్చినటువంటి సొత్తు వారి యొద్ద ఉండదు. వారు ఖచ్చితంగా ఉంటారు, యథార్థపరులుగా ఉంటారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటారు, వ్యధరాల సొత్తు ఆశించరు, అనాథలను దోచుకొనరు. ఆమె చూడట్లేదేంటి? క్రైస్తవులుగా పేరు పెట్టుకున్నటువంటి వారు ఏగను వడగొట్టి ఒంటిని మింగట్లేదేంటి? వాళ్ళు క్రైస్తవులు కాదే. క్రైస్తవులని పేరు పెట్టుకున్నటువంటి వారు అందరూ క్రైస్తవులు అయిపోతారా? యోబు క్రైస్తవుడిగా ఉన్నాడు, దావీదు క్రైస్తవుడిగా ఉన్నాడు, యోసేపు క్రైస్తవుడిగా ఉన్నాడు. నో గుడ్ ట్రీ విల్ బేర్ ఎ బ్యాడ్ ఫ్రూట్. యూ కెన్ నో ద ట్రీ by its fruit. We can know to which tree Joseph belonged because of his fruits of righteousness, fruit of fearing God, fruit of running away from sexual immorality. We can know the tree to which David belongs by his fruit of praising God, by his fruit of being faithful to God. We know the tree to which Moshe belonged by his fruit of remaining faithful to the call. Moshe is faithful in all my household. Moshe is the meekest person on earth. This is the testimony given by God. Satan, have you seen my servant Moshe? Satan, have you seen my servant Joseph? Devil is deceiver, devil is liar, devil is full of lies. There is no trace of truth in devil. What is devil? Where is devil? Why do we not see devil? If devil himself is dwelling in your heart, how can we see the wickedness of your heart? Only a physician has to come and tell the state of your heart. The great monument of faith, E.M. Bounds writes the book Satan, his personality, his power and his overthrow. If you do not give place to the word of God in your heart that can cleanse your heart and make your heart pure like the child's newborn's heart, the other thing that will happen is only devil will dwell in your heart. Lies, hatred, vengeance, violence, causing harm to neighbors, greed. These are all the qualities of devil. If any of these qualities are in you, you belong to the seed of devil. Cain is from the seed of devil. Abel is from the seed of God. To which seed you belong, to which tree you are bound, is determined by your deeds. No good tree will bear a bad fruit. నేటి ధ్యానాంశము కాపుదల. God, Lord, thou hast guarded me as the apple of your eye. ప్రభువా, ఒకడు తన కనుపాపను కాపాడినట్లు నీవు నన్ను కాపాడి ఉన్నావు.
దేవుని కాపుదల కొరకు మనం ప్రార్థన చేయవలసినటువంటి వారంగా ఉన్నాం. యోబు కుటుంబం చుట్టూ ఎట్లా దేవుని కంచి ఉన్నది, అట్లా మన కుటుంబాల చుట్టూ దేవుని కంచి ఉంటుంది. ఎప్పుడు మనం పెందరగడ్డ లేచి మన కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు, మన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ ప్రార్థన చేశాడు, మంచిగా ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, నీతిపరుడిగా ఉన్నాడు, దేవుని ఎదుట మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు. అయితే ఏమైంది? యోబు 10 మంది బిడ్డలను కోల్పోలేదా? యోబు తన సేవకులందరినీ కోల్పోలేదా? ఐశ్వర్యాన్ని అంతా కోల్పోలేదా? ఆరోగ్యాన్ని కోల్పోలేదా? వ్యాధిగ్రస్తుడు కాలేదా? ఎంతకాలం? కొంతకాలమే కదా. నష్టపోయాడు నిజమే యోబు. చెడ్డ సాతానుడు ఎంతో నష్టాన్ని కలుగు చేశాడు, ఎంతో కీడు కలుగు చేశాడు, ఎంతో హాని కలుగు చేశాడు, ఎంతో నింద కలుగు చేశాడు. అయితే ఏమైంది? దేవుడు తానే ప్రత్యక్షమై యోబు యొక్క నష్టాలన్నింటినీ తీసివేసి వాటిని మేలుగా మార్చలేదా? యోబును స్వస్థపరచలేదా? యోబు కోల్పోయినటువంటి బిడ్డలను మరలేవలేదా? కోల్పోయినటువంటి ఆస్తిని రెండంతలు చేయలేదా? నీవు నీతిపరుడిగా ఉండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి, నష్టపోయిన, కష్టం అనుభవించిన, శ్రమ అనుభవించిన, దేవుని పట్ల నమ్మకస్తునిగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను దర్శిస్తాడు. సాతానుడికి సిగ్గు కలుగు చేస్తాడు, అవమానం కలుగు చేస్తాడు. యోబు వంటి మానవుడు ఎవడు? హూ ఈజ్ లైక్ జోబ్? Job drank water. Job drank losses like water. Job drank rejection, humiliation like water. యోబు వంటి మానవుడు ఎవరు? తిరస్కారమును యోబు మంచినీటి వలె పానము చేస్తాను. What a wonderful testimony. In all the 27 books in the New Testament, we only see once regarding the reference of Job, that is in the book of James. James writes regarding Job only one point, one sentence, one word. Dearly beloved, we know the patience of Job. Job is referred for his patience. Centuries after his earthly journey is completed, centuries after Job inherited the celestial city, God should be able to testify regarding us. Who is like Job, that has drank humiliation, losses like water? యోబు వంటి మానవుడు ఎవరు? యోబు తిరస్కారమును మంచినీటి వలె పానము చేస్తాను. కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరులెదురైనా, కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరులెదురైనా, ఆయనే మన ఆశ్రయం ఇరుకులో ఇబ్బందులలో, ఆయనే మన ఆశ్రయం ఇరుకులో ఇబ్బందులలో. రండి